ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే చంద్రబాబు తనదైన మార్కు చూపించడం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారుల విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. తనదైన స్టైల్లో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్న సీఎం గతంలో లాగా మొహమాటాలకు పోకుండా సూటిగా స్పష్టంగా తేల్చేస్తున్నారు. పార్టీ వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ కీలక పోస్టింగులు ఇచ్చి ఐఏఎస్లను రోజుల వ్యవధిలోనే పక్కన పెట్టేస్తూ ఉండటం గమనార్హం. వీలైనంత త్వరగా తన టీంను సిద్ధం చేసుకునేందుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో పాలనాపరంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి అఖండ విజయం సాధించగానే అధికారులంతా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కట్టారు. అయితే చంద్రబాబు గతంలో లాగా కాకుండా కొందరు అధికారులను గడపగూడ దాటనివ్వలేదు. అంతేకాక సీఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి లాంటి వాళ్లను ముందే సెలవుల్లో పంపించేశారు. వైసీపీకి కొమ్ము కాసిన పలువురు అధికారుల పేరిట జీవోలు ఇప్పించుకునేందుకు కూడా చంద్రబాబుకు మనసు ఒప్పలేదు. అందుకే తాను సంతకం చేసే జీవోలపై చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ సంతకం ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రమాణం చేసిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమైన చంద్రబాబు గత 5 ఏళ్లలో అధికారులు ఎలా వ్యవహరించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. సచివాలయంలోనే తాను ఛార్జ్ తీసుకున్నప్పుడు తనకు అభినందనలు తెలియజేసినందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించిందని, చాలా అన్యాయంగా ప్రవర్తించారని, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఆల్ ఇండియా సర్వీసెస్ గానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి. ఆ క్రమంలో కీ పోస్టుల్లో ఉన్న 19 మంది సీనియర్ ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పిఎస్ ప్రద్యుమ్న ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే బ్యాచ్కు చెందిన భాస్కర్ కాటంనేని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐపీసీఆర్డీఏ కమిషనర్గా నియమితులయ్యారు. గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు వై శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్లను తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీతో అంటకాగుతూ ప్రభుత్వ పెద్దల అక్రమాలకు కొమ్ము కాశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నెల 19న జరిగిన బదిలీలో భాగంగా ఆయనను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం వారం రోజులు కూడా తిరగకుండానే అక్కడి నుంచి బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ద్వివేది
అప్పటి అధికార పక్షమైన టీడీపీని ముప్పు తిప్పలు పెట్టి వైసీపీకి అడ్డగోలుగా మేలు చేసేలా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. దానికి తగ్గట్టే వైసీపీ అధికారంలోకి వచ్చాక ద్వివేదికి పోస్టింగ్లో అసాధారణ ప్రాధాన్యం దక్కింది. మొదట ఆయనను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన జగన్ ప్రభుత్వం 2020 మార్చి నుంచి గనుల శాఖను పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. 2 ఏళ్ల క్రితం ఆయనను వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం గనుల శాఖను మాత్రం ఆయన వద్దే ఉంచింది. గత 5 ఏళ్లలో ఆయన వైసీపీ పెద్దలపై కృతజ్ఞత చాటుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోనే పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైసీపీ జెండా రంగులను పోలిన రంగులు వేయించడం, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల భవనాలకు ప్రజాధనాన్ని వెచ్చించి నవరత్నాల లోగోలు వేయించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. రంగులపై కోర్టు అక్షింతలు వేయడంతో వాటిని తొలగించారు. రంగులు వేయడానికి, తీయడానికి 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండు 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా ద్వివేది ఇబ్బందులు పెట్టారు. కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టారు. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారు తప్ప బిల్లులు మాత్రం చెల్లించలేదు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన వైసీపీ నేతల పెద్దల అక్రమాలకు వంతపాడారు. అతిపెద్ద ఇసుక కుంభకోణానికి పూర్తి సహకారం అందించారు. అలాంటాయన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్మిక శాఖకు బదిలీ చేస్తూ మైనింగ్ శాఖను అదనపు బాధ్యతగా ఆయనకే ఉంచడం టీడీపీ వర్గాలను షాక్కు గురిచేస్తోంది. పార్టీ శ్రేణుల పరంగా ద్వివేదిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఆయన నుంచి గనుల శాఖ బాధ్యతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కార్మిక శాఖ నుంచి కూడా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమితులైన పిఎస్ ప్రద్యుమ్నపై కూడా టీడీపీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వైసీపీ హయాంలో అగ్రికల్చర్, మార్కెటింగ్ కమిషనర్గా పనిచేసిన ప్రద్యుమ్న ఐఏఎస్నని మర్చిపోయి వైసీపీ కార్యకర్తల ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరి ఆయన విషయంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.